ఒక పవర్ స్టార్ గా జనసేన పార్టీ అధినేతగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ గురించి ఆయన సోదరుడు నాగబాబు చాలా విషయాలు చెప్పారు. పవన్ ని చిన్నప్పటి నుండి ఒక అన్నగా చాలా విషయాలలో చూశాను. తనకు ఏదైనా కావాలనుకుంటే అది దొరికే వరకు విడిచిపెట్టడు. చిన్నతనంలో ఎక్కువ అల్లరి చేసేవాడే కాదు, ఎక్కువ ఇంట్లోనే ఉండేవాడు. అన్నయ్య చిరంజీవి గారు ఏమున్నా బయటకు చెప్పేస్తారు, కానీ కళ్యాణ్ బాబు మాత్రం ఏ ఫీలింగ్స్ అయినా లోపలే ఉంచుకుంటాడు అని అన్నారు. తనకు తినడానికి లేకపోయినా సరే తన వద్ద ఉన్నది ఇచ్చేసే భయంకరమైన క్యారెక్టర్. తన భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించడు. అది వాడి క్యారెక్టర్. ధైర్యవంతుడు, నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాడు. జాతీయ అంతర్జాతీయ విషయాల మీద, రాజకీయాల మీద చాలా పరిజ్ఞానం, అండర్స్టాండింగ్ ఉంది అని తెలిపారు. మా మీద ఉన్న ప్రేమను కూడా అంతే బయటకు చెప్పడు. అవసరం అయినప్పుడు దానికి అనుగుణంగా ఆయన తన ప్రేమను వ్యక్తపరుస్తారు అని అన్నారు. ఇక చదువులో అయితే డిగ్రీ కూడా లేదు. మేమంతా MA LLB చేసినా కూడా వాడికి ఉన్న జ్ఞానం మాకు లేదు అని అన్నారు. ఎన్నో పుస్తకాలు చదివి నన్ను చదవమనేవాడు. అలా నేను కూడా కొన్ని పుస్తకాలు చదివి నా వ్యక్తిత్వం మార్చుకున్నాను అని చెప్పుకొచ్చారు. పవన్ కి డైరెక్టర్ అవ్వాలని కోరిక ఉండేది, కానీ మాకు కళ్యాణ్ బాబు డైరెక్టర్ గా కంటే హీరోగా అయితే బాగుంటుందని ఫ్యామిలీ మొత్తం కోరుకుంది. వదిన గారు, అన్నయ్య, అమ్మ, అల్లు రామలింగయ్య గారి కుటుంబం అంతా కళ్యాణ్ బాబు హీరో అవ్వాలని కోరుకున్నారు. మంచి హీరో అయినా ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేవాడు, ఆలోచిస్తూ ఉండేవాడు. ఏదో చేయాలి, కేవలం సినిమాలే కాదు ఇంకా ఏదో చేయాలనే ఆలోచన ఆయన్ను రాజకీయాల వైపు మళ్లించింది అని అన్నారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సపోర్ట్ ఇచ్చారు, కానీ విలీనం చేసే విషయంలో మాతో ఏకీభవించలేదు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కళ్యాణ్ బాబు ఆర్థిక పరిస్థితి దాటి సహాయం చేశాడు. అప్పుడు కూడా సహాయం చేసి అన్నయ్య నువ్వు బాగుండాలి, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోవద్దని సలహా ఇచ్చాడు అని నాగబాబు తెలిపారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను పవన్ కి సపోర్ట్ చేయలేదని నా మీద చాలా మందికి కోపం ఉంది, కానీ నేను అన్నయ్యకి సపోర్ట్ చేశాను. ఎందుకంటే మా అన్నయ్య మాకు జీవితాన్ని ఇచ్చాడు. ఆ రోజు నేను తమ్ముడితో వెళితే అన్నయ్య ఒంటరివాడు అయ్యేవారు. అందుకే నేను అన్నయ్యకి మద్దతు ఇచ్చాను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ పోషించారు. ఆ రోజు చంద్రబాబు, మోడీ ఇద్దరిని నిస్వార్థంగా సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.